హలో అందరికీ, ఎలా ఉన్నారు మీరంతా? సో వెల్కమ్ బ్యాక్ టు వీడియో ద ప్యాషన్. ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మరెన్నో ఎగ్జైటింగ్ వీడియోస్ కోసం. సో ఈరోజు అయితే నేను ఇంట్లోనే చాలా ఈజీగా టమాటో పికిల్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. సో ఇది మనము ఆబ్వియస్గా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 to 5 months అయితే ఈజీగా స్టోర్ చేసుకోవచ్చండి. అండ్ విదిన్ అవర్స్ ఆఫ్ ప్రాసెస్, ఇది విదిన్ 1 hourలో కూడా మనం చేసేయచ్చు. నేనైతే 1/2 kilo టమాటోస్తో ట్రై చేస్తున్నాను. సో 1/2 kilo టమాటోస్ అయితే తీసుకున్నాను. కంప్లీట్గా దాన్ని వాష్ చేసేసిన తర్వాత వాటర్ అనేది ఉండకూడదండి, తడి అనేది ఉండకుండా కంప్లీట్గా తుడుచుకుని మనము చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. సో ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఒక పాన్ పెట్టుకుందామండి. కొంచెం అడుగు దలసరిగా ఉన్న పాన్ పెట్టుకోండి, టమాటోలు త్వరగా మీకు మాడిపోకుండా ఉంటుంది. సో ఇప్పుడు కట్ చేసుకునే టమాటోలు అంతా కూడా దీంట్లో వేసేసుకొని బాగా మగ్గనివ్వాలండి. నేనైతే మూత పెట్టేసి ఒక 5 minutes పాటు బాగా మగ్గనిచ్చాను. సో ఇప్పుడు చూసారు కదా, అది కొంచెం మగ్గుతూ ఉన్నప్పుడు నేను 1/2 kilo టమాటోస్కి అండ్ 150 grams చింతపండు అయితే వేసాను. సో మనకి ఎప్పుడైనా పచ్చళ్ళు చేసుకుంటున్నప్పుడు నిలువ పచ్చడి కాబట్టి కొత్త చింతపండు యూస్ చేస్తే మనకి టేస్ట్ బాగుంటుందండి. పాత చింతపండు అయితే త్వరగా పాడయ్యే అవకాశాలు ఉన్నాయి. సో చూసారు కదా, చింతపండు కూడా వేసేసి నేను మళ్ళీ మగ్గనిస్తున్నాను. సో ఆల్మోస్ట్ ఒక 10 minutes అయిన తర్వాత చూసారు కదా, మనకి ఒక పేస్ట్ లాగా అయితే అవుతుందండి. చూసారు కదా, సో ఈ టెక్స్చర్ వచ్చిన తర్వాత కొద్దిమంది కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా. సో కారం ఎక్కువ కావాలి అనుకుంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము ఒక 8 to 10 వరకు ఎండుమిర్చి అయితే నేను యాడ్ చేశానండి, సో కారం కోసము. అండ్ ఇది కూడా అయిపోయిన తర్వాత ఒక 5 minutes పాటు ఇలా కంప్లీట్గా కుక్ చేసుకోండి. కుక్ చేసిన తర్వాత ఇది కొంచెం చల్లారాలి అండ్ స్టవ్ కూడా ఆఫ్ చేసేయండి. సో చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇది కంప్లీట్గా మిశ్రమాన్ని అయితే మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు అసలైన ఇంగ్రీడియంట్స్ అండి. సో ఇది మనకి ఇంకా పచ్చడి టేస్ట్ని ఇంప్రూవ్ చేయడానికి నేను ఒక 5 to 10 వరకు ఇంకా ఎండుమిరపకాయలు యాడ్ చేశాను. అండ్ ఒక 15 to 20 వరకు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేశాను. తర్వాత మెంతులు కదా, మనకి ఇలా కచ్చాపచ్చా పేస్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనకి టేస్ట్కి సరిపడగా కొంచెం రాక్ సాల్ట్ ఉంటే రాక్ సాల్టే యూస్ చేయండి. నాకు అక్కడ అందుబాటులో లేక నేను సాల్ట్ యూస్ చేశాను. అండ్ కారం పొడి కూడా మీరు 3 mangoes మిర్చి పౌడర్ ఉంటే అదే యూస్ చేయండి. సో నాకు ఇక్కడ అందుబాటులో లేక నేను ఎవరెస్ట్ కారం అయితే యూస్ చేశాను. సో చూసారు కదా, మళ్ళీ ఈ మిశ్రమాన్ని అయితే 2 minutes పాటు మిక్సీలో వేయండి. సో తర్వాత మనకి ఒక ఫైన్ పేస్ట్ అయితే అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ ప్యాన్ తీసుకొని ఒక 100 ml ఆయిల్ అయితే నేను యూస్ చేశానండి. సో తప్పకుండా మీరు వేరుశనగ నూనె యూస్ చేస్తే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. సో నేనైతే ఫ్రీడమ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. సో ఆయిల్ కూడా బాగా వేడైన తర్వాత ఇప్పుడు కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి అండ్ వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, మినప్పప్పు, సో ఇవన్నీ కూడా మనం తాలింపు ఐటమ్స్ తీసుకొని కంప్లీట్గా ఆయిల్లో వేసేసి ఒక 2 minutes పాటు లో ఫ్లేమ్లో వేగనివ్వండి. సో ఇది కూడా అయిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూడా కొంచెం వేగిన తర్వాత పసుపు యాడ్ చేయండి. తర్వాత ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసి పట్టుకున్న టమాటో మిశ్రమాన్ని దీంట్లో వేసేసి ఆయిల్లో చాలా లో ఫ్లేమ్లో అయితే మీరు కుక్ చేయండి. సో ఒక 2-3 minutes కుక్ చేసిన తర్వాత మనకి ఈ టెక్స్చర్లో అయితే వస్తుంది. సో కంప్లీట్గా మిక్స్ చేసుకోండి ఆయిల్తో పాటుగా. మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమాన్ని పక్కకు తీసుకొని పెట్టుకోండి. సో బాగా చల్లారిన తర్వాత మీరు ఒక కంటైనర్లో పెట్టి స్టోర్ చేయండి. సో తప్పకుండా ఫ్రిడ్జ్లో పెడితే 3 to 4 months మనకి నిల్వ ఉంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఎంత ఈజీ ప్రాసెస్సో. మీరు కూడా ట్రై చేసేయండి. ఎలా వచ్చింది నాకు కామెంట్ అయితే తెలియచేయండి. సో మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.